ఒకప్పుడు చేతుల 4 రూపాయలు ఉంటే ఊకునేదా మనోళ్ళు? చేతుల పైసలు ఉంటే ఉండవు. ఏడ్నో కాడ ఓ గుంటంత భూమి కొనేసుకుంటే పోతుంది, పిల్ల పెళ్లి వరకు అదే అక్కడికి వస్తుంది అని అనుకుంటారు చాలా మంది దాకా. కానీ ఇప్పుడు అట్లా కాదు. పట్నంలో జాగాలు కొనాలంటే జంకుతుర్రు. ఎందుకంటే ఏది సర్కారు భూమో తెలుస్తలేదు, ఏది పట్టా భూమో తెలుస్తలేదు, ఏది చెరువు శిఖం భూమో తెలుస్తలేదు. గదంతా హైదరాబాద్ మరి. కట్ట కట్ట పిల్లర్లకు పొక్కలు పెట్టుడు, పెద్ద పెద్ద బంగ్లాలు పోతం పెట్టుడు. ఇది పాత వీడియో కాదుల్లో, బాజాబ్తా కొత్త వీడియోనే. సర్కారు జాగాను కబ్జా పెట్టి బంగ్లాలు లేపుతున్నారని మతలాబందేటాలకు పొద్దు పొద్దుగాల కోడిగుయ్యంగానే బుల్డోజర్లు అందుకొని వచ్చారు అధికారులు. పిల్లర్లకు పొక్కలు పెట్టి నూకితే తుపుక్కున కూలింది 5 అంతరాల బంగ్లా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 6500 గజాల సర్కారు చోటును అవులుకొని మొగుళ్ళు దాకేటి బంగ్లాలు కడుతులాట. ఏం తక్కువ 30 కోట్ల వరకు ఇలువగల చోటాట. మళ్ళాది ఏది తక్కువ లేదు, 4-5 అంతరాలు లేపిరు మీదికి. 5 కాదు 50 లేపినా కూలగొట్టుడైతే పక్కా అన్నట్టు బుల్డోజర్లను దింపిరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లు. మరి ఊకుంటారా? గన్నిగానం బుల్డోజర్లను దింపి బంగ్లాలే కూలగొట్టిన అడిగినోళ్ళు లేరట, అడి దిక్కొచ్చిన వాళ్ళు కూడా లేరట. హైదరాబాద్ వచ్చి కొద్ది గొప్ప తక్కువ 2 ఏళ్లు కాబట్టి అప్పటి సంది ఇప్పటి వరకు ఏడ కబ్జా పెట్టి మతలాబ్ వచ్చినా ఆగేదే లేదు. బాజాబ్తా బుల్డోజర్లు దింపుడే. ఆగో అట్టనే ఇయ్యాలా ఈడపోతాం పెట్టిలా అన్నట్టు.